నరాల బలహీనత వల్ల ఫిట్స్ రావాలంటే బాడీలో ఏదైనా కెమికల్ చేంజెస్ గానీ ఉండాలి, లేకపోతే బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా ఉండాలి. సో వీటి వల్లనే మనకు ఫిట్స్ అనేది వస్తుంటది. సో బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ అంటే ఏదన్నా తలకు దెబ్బ తగలడం వల్ల కానీ, లేకపోతే తల లోపల క్లాట్ అవ్వడం వల్ల గానీ, బ్లీడ్ అవ్వడం వల్ల గానీ, బ్రెయిన్‌కి ఇన్ఫెక్షన్ రావడం వల్ల గానీ, సో తర్వాత ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్ వల్ల కానివ్వండి. సో వాటిలకు బ్రెయిన్‌లో ఎఫెక్ట్ అయిపోయి దాని నుంచి అనేది బ్రెయిన్ యాక్టివిటీ పెరిగి ఫిట్స్ అనేది వస్తుంటది. తర్వాత బాడీలో కొంచెంమందికి కెమికల్ చేంజెస్ అవుతుంటది. అంటే షుగర్ అప్ అండ్ డౌన్ అయినా గూడా, తర్వాత సోడియం గానీ, పొటాషియం కానీ, కాల్షియం కానీ, వీటిలాంటి అప్ అండ్ డౌన్ అయినప్పుడు గూడా బ్రెయిన్ అనేది ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకు ఫిట్స్ అనేది వస్తుంటది. సో కాబట్టి ఫిట్స్ రావడానికి మెయిన్‌గా ఏదైనా కెమికల్ ఇంబాలెన్స్ అయినా అయ్యి ఉండాలి, లేకపోతే బ్రెయిన్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినా కానీ అయ్యి ఉండాలి. సో అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి దానికి మెడికేషన్స్ పెట్టేసి దాన్ని ట్రీట్ చేస్తూ ఫిట్స్‌ని కూడా కంట్రోల్ చేస్తే ఫర్దర్‌గా ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు. ఫస్ట్ నరాల బలహీనత అనేది దేని నుంచి వస్తుందనేది చూసుకోవాలా. ఇప్పుడు ఆల్కహాలిక్ వల్ల నరాల బలహీనత వస్తుందనుకోండి, ఫస్ట్ ఆల్కహాల్ అనేది కట్ డౌన్ చేసేయాల. చాలా మటుకు స్మోకింగ్ వల్ల బ్లడ్ వెసల్స్ అనేది బ్లాక్ అయిపోయి నరాల లోపల ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బ్లాక్ అవుతుంది. దానివల్ల వాళ్ళ కాళ్ళ తిమ్మిర్లు రావడము, తర్వాత పట్టు తగ్గిపోవడము, నడవలేకపోవడం, ఇవన్నీ సింప్టమ్స్ అనేవి వస్తుంటది. కాబట్టి అలాంటి వాటిలో ఏంటంటే స్మోకింగ్ అనేది కట్ డౌన్ చేసేసేయాలి. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు డయాబెటిక్స్ అనేది మెయింటైన్ చేస్తుండాలి. ఆల్కహాల్ ఎక్కువైనా కూడా బాడీలో లోపల ఉన్న నరాలు అనేవి తిమ్మిర్లు స్టార్ట్ అవుతుంటే తిమ్మిరి లోపల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బ్లాక్ అయిపోతుంటుంది. సో కాబట్టి వాళ్ళ ఆల్కహాల్ అనేది కట్ డౌన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి ఎవరైనా కూడా. అంటే అంటే అన్నీ కూడా క్రమంగా మెయింటైన్ చేయాలి. అది వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మాంసం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తే సో బాడీకి కావాల్సినటువంటి వైటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ అన్నీ అంటే అన్నీ కరెక్ట్గా అందుతాయి. సో దాని నుంచి అనేవి నర్వ్స్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ప్రాపర్ సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నరాల బలహీనతను కూడా దాదాపు రాకుండా చూసుకోవచ్చు.